రావణుడికి 10 తలలు లేవు అని చెబితే నమ్ముతారా? రామాయణంలో అతన్ని దశముఖుడిగా చూపిస్తారు కాబట్టి చాలా మంది నిజంగానే అతనికి 10 తలలు ఉన్నాయని అనుకుంటారు. కానీ కొన్ని పండితుల అభిప్రాయం ప్రకారం ఆ 10 తలలు శరీరానికి చెందినవి కాకుండా ఒక ప్రతీకగా భావిస్తారు. రావణుడు సాధారణ రాక్షసుడు కాదు. అతను వేదాలు, శాస్త్రాలు బాగా తెలిసిన మహాపండితుడు మరియు పరమ శివభక్తుడు. అలాగే సంగీతంలోనూ నిపుణుడు. అతనిలో జ్ఞానం, బుద్ధి, ధైర్యం, శక్తి వంటి మంచి గుణాలు ఎంత ఉన్నాయో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి దుర్గుణాలు కూడా అంతే బలంగా ఉన్నాయని ఆ 10 తలలు సూచిస్తాయని భావిస్తారు. అంటే రావణుడి వ్యక్తిత్వంలో మహత్తు మరియు దుర్గుణాలు రెండూ కలిసి ఉన్నాయని చెప్పడానికి ఆ రూపకాన్ని ఉపయోగించారని చెబుతారు. అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ తన అహంకారాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం అతని జీవితాన్ని పతనానికి నెట్టింది. చివరికి అదే అతని అంతానికి కారణమైంది. అందుకే రావణుడి 10 తలలు నిజంగా శరీర రూపం కాదని, మనిషిలోని గుణదోషాల ప్రతీకగా అర్థం చేసుకోవాలని చాలామంది వివరిస్తారు.